అందరికీ నమస్తే. ఒక 2 ఇంపార్టెంట్ టాపిక్స్ మా వ్యూవర్స్‌తో షేర్ చేసుకోవడానికి ఈరోజు నేను కెమెరా ముందరికి రావడం జరిగింది. అదేంటంటే ఒకటి బోనాల గురించైతే, ఇంకొకటి మన ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లిక్ డేల గురించి ఒక మెసేజ్ నేను చాలామందికి ఇయ్యాలనుకుంటున్నా. దానికోసమే ఈరోజు కెమెరా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏందంటే ఫస్ట్ బోనాల గురించి. మన బోనాల పండుగ అనేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీకగా ప్రతి ఒక్కరు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు బోనాల పండుగ. అయితే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేసింది, చాలామంది నాకు ఫోన్ చేసి మరీ కూడా చెప్పింది, దీనిపైన ఒక మెసేజ్ ఇయ్యండి అన్న ప్రజలకు అని చెప్పారు. అదేంటంటే నార్మల్‌గా మనం సిటీ కల్చర్ పక్కకు పెట్టుకుంటే గ్రామాల్లో బోనాలు ఎలా స్టార్ట్ అవుతాయంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి. నార్మల్‌గా ఈవినింగ్ అందరం పోషమ్మ తల్లికో, లేకపోతే మైసమ్మ తల్లికో, ఎల్లమ్మ తల్లికో ఆ గుడికెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటాం మన మహిళలు మనమందరం కలిసి. అయితే నార్మల్‌గా ఏం చేస్తారు, పెద్ద మనుషులందరూ కలిసి పలానా సోమవారము, మంగళవారం ఎప్పుడో ఓ 4:30కు బోనాలు బయలుదేరాలి సాయంత్రం అని చెప్తారు. మన మహిళలు కూడా చాలా మంచిగా, అంటే చాలా నిష్టతోని ఒక కుండ తీసుకొచ్చి చాలా బాగా అలంకరించి అందుట్లో నైవేద్యం పెట్టుకొని మంచిగా వీళ్ళు కూడా ఒక దేవతలాగా మంచిగా తయారై ఒక 4:30 కంటే 4:15కే బోనాలు స్టార్ట్ అవుతాయి. అందరు కలిసి, అంటే ఊర్లో ఉన్న మహిళలందరూ మంచిగా తయారయ్యి అసెంబ్లీ అవుతారు ఊరు మధ్యలో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, గుడి దగ్గరికి పోయి అక్కడి నుండి బొడ్రాయి ఉంటే బొడ్రాయిని మొక్కి, అక్కడ ఇంకేమైనా దేవత ఉంటే మొక్కి, పోషమ్మ తల్లకు మైసమ్మ తల్లకు గుడికి నైవేద్యం తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనము నార్మల్‌గా ఏదైనా పూజ ఉంటే ఓ పట్టు పంచ అట్లాంటివి కట్టుకుంటేనే చాలా సార్లు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్‌కి ఒకసారి సగ చేసుకుంటాం. అట్లాంటిది మన మహిళలు ఒక దేవతల్లాగా చాలా మంచిగా తయారై ఒక అమ్మవారిలాగా అలంకరించుకొని బయటికొచ్చి తలపైన కుండ పెట్టుకొని, చాలా సేపు ఇట్లనే పెట్టుకొని కుండను పెట్టుకొని బయటికొస్తారు. నార్మల్‌గా మనం ఒక చెయ్యిని కూడా ఇట్లా ఒక గంట సేపు పెట్టినామంటే కాసేపటికి 1 అవర్ తర్వాత చెయ్యి తిమ్మిరి పడుతది. అట్లాంటిది మనోళ్ళు కుండని దాదాపు ఒక గంట సేపు తలపైననే పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం తీసుకుపోతారు. సరే, సంవత్సరానికి ఒకసారి కాబట్టి వాళ్ళకి దేవత కూడా ఆ శక్తి వాళ్ళ లోపల ఇస్తది. వాళ్ళు మంచిగా తీసుకొని పోతారు. ఇక్కడి వరకు బానే ఉంది. అసలు నిజమైన రాజకీయం ట్విస్ట్ ఏడ స్టార్ట్ అవుతదంటే, మనోళ్ళు 4:30 అని చెప్పింటారు. చాలా ప్లేసుల్లో వీళ్ళు ఏం చేస్తారు, ముందు పోయి మన నాయకులను ఇన్వైట్ చేస్తారు. సార్ ఇట్లా మా ఊరికి రావాలి, చాలా బాగా చేస్తాం మేము బోనాల పండుగ, రావాలి అంటారు. ఏ టైంకి రావాలని వాళ్ళు అడుగుతారు. వాళ్ళ తప్పు లేదు, ఎందుకంటే వీళ్ళు పిలుస్తారు, మనం పోవాలి. ఏదంటారు కదా, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని వీళ్ళు పిలిచినట్టు వాళ్ళు రావాలి. ఇది వరకు ఫైన్. వీళ్ళు ఏం చేస్తారు, అరే మన ఊర్లో అందరూ కలిసి గుంపు రావాలంటే ఒక గంట టైం పడుతుంది, మనం 5:30కి చెప్దాము అనుకుంటారు. వీళ్ళు వాళ్ళకి 5:30కి చెప్తారు. వాళ్ళకి ఆల్రెడీ వేరే వేరే మీటింగ్ షెడ్యూల్స్ ఉంటాయి కదా, వేరే వేరే దగ్గర బోనాలకు పోవాలి, వాళ్ళు ఒక టైం చెప్పింటారు. అవన్నీ కంప్లీట్ చేసి రావడానికి వీళ్ళు 6:30కి వస్తారు. అయితే వీళ్ళు 4:30కి చెప్పినట్టుగా మన మహిళలు కూడా ఏం చేస్తారు, మన అక్క చెల్లెళ్ళు అమ్మ అందరూ కలిసి వీళ్ళు ఈ విధంగా బోనాలు తీసుకొని 4:30కి వచ్చింటారు. అందరు తిరుగుతారు, అంతా చేసి అందరు అసెంబ్లీలో అయ్యి అక్కడికి పోయేసరికి 5:15 5:30 అవుతుంది. మన పెద్ద మనుషులు ఉంటారు కదా, ఈ అత్యుత్సాహం జర కొంచెం ఎక్కువ ఉంటుంది మన వాళ్ళకి, అందరు కాదు కొందరు. వీళ్ళు ఏం చేస్తారు, ఆపుతుంటారు, ఆగుండు 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 అని దొబ్బుతుంటారు, ఇక చేతులు కూడా తాకించి కూడా దొబ్బుతుంటారు కొందరిని. ఏమైతుంది అంటే, అరే అందరం వచ్చినాం కదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు. కొందరైతే మరీ మనోళ్ళు సెంటిమెంట్, దీపం పెట్టు దీపం మారిపోతే కష్టమని దాంతో కొందరు ఫీల్ అవుతారు. కొందరు అమ్మ కుండను మంచిగా జాగ్రత్తగా, ఎందుకంటే ఫస్ట్ టైం ఎత్తుకునే వాళ్ళు కూడా ఉంటారు బోనాలు. వాళ్ళందరూ ఇట్లా వస్తున్నప్పుడు ఎందుకు ఆపుతారు, 5:30 అన్నతోనే 6:30 అంటే అర్ధగంట గంట వెయిట్ చేస్తుంటారు. ఎందుకు ఇట్లా వెయిట్ చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, లీడర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా రారు, ఎందుకంటే వేరే దగ్గర అయిపోయి వచ్చేసరికి లేట్ అవుతుంది. అంటే మనోళ్ళు 4:30 అన్నట్టు 5:30 6:30 అవుతుంది. ఇది ఎవరు మిస్టేకు, మనోళ్ళ అత్యుత్సాహం. అంటే వీళ్ళు అక్కడ లీడర్స్‌తో మా ఇంకా ఎంతమంది గుంపు ఉంది చూడు, మేము ఇంత మంచిగా మీకు గ్రాండ్‌గా వెల్కమ్ చేస్తున్నామని ఎవరితోనో మెప్పు పొందడానికి మన అక్క, చెల్లె, అమ్ములనందరినీ రోడ్డు మీద అంతసేపు వెయిట్ చేయిస్తారు. నేను యువతకు చెప్తున్నా, ప్రతి ఊర్లో ఉన్న యంగ్‌స్టర్ చెప్తున్నా, అన్ని ప్లేస్‌లో ఇట్లా జరగకపోవచ్చు, కానీ కొన్ని కొన్ని ప్లేస్‌లో జరుగుతుంటాయి కదా. మన అక్క, చెల్లెళ్ళు, అమ్మోళ్ళు ఉంటారు కదా, ఒకసారి ఆలోచించండి. ఆ లీడర్లు ఎవరో మెప్పు కోసం చేస్తారు కదా, వాళ్ళ పెళ్ళాలని, వాళ్ళ అక్క చెల్లెలని నిలబెట్టుకోండి. మిగతాళ్ళందరినీ కూడా, మనోళ్ళని కూడా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం అంతసేపు పెడుతున్నామంటే యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే ఏ లీడర్లు కూడా ఒప్పుకోరు. అమ్మవారికి నైవేద్యం తీసుకుపోతున్న వాళ్ళు కూడా దేవతల్లాగా మీ రాజకీయం కోసం అని చెప్పి ఇట్లాంటివి చేయకండి. ఇవన్నీ ఒక ట్విస్ట్ అయితే చాలామంది నాతో చెప్పిండ్రు. సరే, ఆ ఫొటోస్ వీడియోస్ కూడా కొన్ని కొన్ని వాళ్ళు షేర్ చేస్తారు, కామన్గా జరుగుతుంటాయని దీంట్లో పెట్టట్లేదు. ఏం చేస్తుంటారంటే, ఆల్రెడీ బోనాల పండుగ అనేసరికి మనోళ్ళు కొంచెం ఇంత సుక్క వేసుకొని కూడా కొందరు బయటికి వెళ్తారు. వీళ్ళేదో అసలు మన సమాజాన్ని ఉద్ధరించినోళ్ళు, మహిళలను ఉద్ధరించినోళ్ళలాగా, అంటే వీళ్ళు ఒక పెద్ద పెద్దగా, అంటే మన కందుకూరి వీరేశలింగం పంతులు, లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్, లేకపోతే మన జ్యోతిబా పులేలాగా అసలు ఇంకా మహిళలందరి ముందర వీళ్ళు నిలబడతారు.
ఎట్లా నిలబడతారంటే అసలు ఎవరైనా చూస్తే ఇట్లా అబ్బా వీళ్ళు ఊరికి ఏమో చేసిన అన్నట్టు నిలబడుతుంటారు. ఆడ లేడీస్ కుండెత్తుకుని ఉంటారు. అరే ఎవరైనా వచ్చినప్పుడు మహిళలు వీళ్ళు కనబడాలి ముందర, వీళ్ళే నిలబడతారు. లీడర్లు వస్తే అరే మీరు ఎప్పుడు ఊళ్ళతోనే తిరుగుతారు, ఇంకా వాళ్ళకి అన్న 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 ఇక్కడ అన్న ఇక్కడ అని చెప్పి మీ అసలు మీరు నన్ను చూస్తుంటే నవ్వొస్తుంటుంది రా ఈ సృష్టిలకు. ఇంత అత్యుత్సాహం ఇంత ఎందుకు ఉరుకులాడుతున్నారా నాయన అని. వాళ్ళకి అట్లకెళ్ళి లేడీస్కి తగులుతుంటారు, పాపం వాళ్ళు కుండెత్తుకుని ఉంటారు. వాళ్ళకి చాలా అంటే హైబత్ అవుతుంటుంది, భయం అవుతుంటుంది ఏం జరుగుతుంది ఈడ అని. ఇదంతా జరుగుతుంటే చాలా ప్లేస్లలో బోనాల పండుగ రోజు మన అదృష్టము వర్షం పడుతుంది. వీళ్ళు 4:30 నుండి 6:30 వరకు ఆగిపించి వర్షం పడేసరికి ఎట్లా ఉరికిస్తుంటారు అంటే ఇంకా పండు ఉరుకులాడుతుంటారు. పాపం వాళ్ళు బోనం ఎత్తుకొని వాళ్ళు ఎంత చాలా దూరం 1/4 కిలోమీటర్ దూరం పోవాలి. ఊరులో గుడి ఊరు బయట ఉంటాయి అమ్మవారి గుడి. బోనాలు ఎత్తుకొని వీళ్ళు మంచిగానే కాళ్ళనో బండ మీదనో లేకపోతే వీళ్ళు ఉరుకుతారు. వాళ్ళు బోనం ఎత్తుకున్నారు మీ నెత్తి మీద ఎత్తి 2-3 గంటలు నిలబెడితే మీకు తెలుస్తుంది ఆ కథ ఏందనేది. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ మహిళలకు ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా ఇవన్నీ చూసినాం కాబట్టి చెప్తున్నా. ఈ అత్యుత్సాహం చేసే ఉంటారు కదా వాళ్ళని దూరం పెట్టాం. ప్రతి ఊర్లో యూత్కి చెప్తున్నా 100% అక్కడ మీ అక్క మీ చెల్లి అమ్మ ఉంటారు కాబట్టి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అట్టనేసి సార్ వాళ్ళ భార్యల్ని వాళ్ళని నిలబెట్టుకుంటారు అబ్బాయి మేము అట్లా చేయము అని. ఎందుకంటే లీడర్లు అందరితో కూడా మాట్లాడింటాం కదా మేము అలాంటి జర్నలిస్టులు. పాపం వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఊరికి వస్తే పిలిచింది కాబట్టి రావాలంటే కానీ వాళ్ళందరూ కూడా ఒక దేవతలాగా చూస్తుంటారు లేడీస్ని. కానీ మన వాళ్ళకే కొంచెం అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వరకు బోనాలతో అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇది ఆగస్టు నెలలో ఉన్నాం మనం. 15th ఆగస్టు 26 జనవరి అంటే ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డేల గురించి. ఇదేంటంటే నార్మల్గా మార్నింగ్ 8:10 8:20 ఈ టైంకి వరకు మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం పొద్దున్నే. ఒక ఊర్లో వాతావరణం చూస్తే చాలా ప్లేస్లో ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. అంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ అనుకోండి, అంటే మున్సిపాలిటీ ఆఫీసు డివిజన్ ఆఫీసు ప్రతి వార్డుకు డివిజన్కి ఉంటుంది. దాని తర్వాత అంగన్వాడీ వెటర్నరీ దగ్గర కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర కానీ అంటే ఇట్లా చాలా ప్లేస్లో కూడా ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. ఈడ ఊర్లో పెద్ద మనిషి ఉంటుంది. వీళ్ళకి ఎట్లుంటుందంటే వీళ్ళ బిహేవియర్ ఆడికి వచ్చిన తర్వాత రావడమే లేట్. ఆడ ఫ్లాగ్ హాస్టింగ్ జరిగిందంటే కరెక్ట్గా నేషనల్ యాంథమ్ అంటే మన జాతీయ గీతం పడుతుంటే 52 సెకండ్లు. వీళ్ళు జయ 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 హే అంతవరకు కూడా ఆగరు. అయిపోయింది పోదాం పండు ఇంకా అప్పటికే అంటే వాళ్ళే హ్యాండ్ ఇస్తారే పోదాం పండు తొందరగా ఆడ ఎగిరియాలని. అరే మీకు ఏమైనా షుగర్ ఉన్నదిరా కొంచెం కూడా ఆగరా? అరే మొత్తం 52 సెకండ్లు ఒక పాట కూడా కంప్లీట్ చేసుకోరు. ఇది అయిన తర్వాత నార్మల్గా మన దేశం కోసం జీవితాలు అర్పించింది గాంధీజీ, నెహ్రూ, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్, ఇట్లా ఎంతోమంది పెద్దలను వాళ్ళ గురించి ఒకసారి స్మరించుకోవాలి. వాళ్ళు మన దేశానికి ఏం చేసినారు, వాళ్ళు స్వాతంత్రంతో పాటు రాజ్యాంగం కూడా ఎలా తీసుకొచ్చిండ్రు, ఏం చేసారు, ఎన్ని కష్టాలు పడ్డాయి, ఇవన్నిటి గురించి జస్ట్ 2 minutes మీకు తెలుసో తెలియదో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మీరైనా సరే మాట్లాడి వాళ్ళని ఒకసారి స్మరించుకోవాలి కదా. అంటే ఒకసారి వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసిండ్రు అని వాళ్ళ గొప్ప చరిత్ర గురించి ఒకసారి మాట్లాడుకోవాలి కదా. అందుకు కదా మనం ఇది చేసుకునేది. అది ఏం లేదు తొందరగా అడవాలి ఎవరిని అమ్మ మీరు లేకపోతే ఆడు ఎవరు జెండానే ఎగిరేరు. మరిగా ఆడ ఎగిరేనికే ఏ ఏరియాలో దానికి సంబంధించి అధికారులు ఉంటారు, వాళ్ళు ఎగిరేస్తారు. వాళ్ళు ఒక సంస్కారం ఉంది, మిమ్మల్ని పిలుస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఓతనే ఆడ ఎగిరిస్తారని కాదు. వాళ్ళు ఆ టైంకి వాళ్ళు చేసుకుంటారు, కానీ మీరు ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు ఆగుతారు. కానీ మీరేంది అరే మీరు ఒక దగ్గర ఉండాలి. ఆడ అట్లీస్ట్ ఒక దగ్గర మనము కంప్లీట్గా మంచిగా జెండా ఎగిరేసి 2 నిమిషాలు కానీ అక్కడ మాట్లాడుకొని వెళ్ళాలి. అంటే స్వాతంత్ర ఉద్యమం ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల గురించి మాట్లాడుకొని బయటికి వెళ్ళాలి. అట్లా ఏం చేయరు. అట్లా దాదాపు 8-10 దగ్గరికి ఎట్లా అంటే ఒక ఏమంటారు చూడు రాకెట్ లాగా ఫాస్ట్ వెళ్ళిపోతారు. ఎవడు ఎక్కడ ఆగాడు, ఎవరికి బండ్ల మీద ఎవరిని గుద్దుతారు కూడా తెలియదు. ఆ విధంగా పోతారు, అన్నిటి దగ్గర పోతారు, జెండా ఎగిరేస్తారు. ఏ ఒక్క జెండా దగ్గర కూడా 2 నిమిషాలు కూడా ఆగరు. అట్లున్నది కథ. సో నేను చెప్తుంది ఇంతకంటే ఎక్కువ నేను ఎందుకు ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు. బట్ దయచేసి కొందరు లోపలన ఈ మార్పు రావాలి, ఆలోచించండి. బోనాల దగ్గర కానీ అదేవిధంగా ఈ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే దగ్గర కూడా కొంచెం ఎలా బిహేవ్ చేయాలో కొంచెం దయచేసి తెలుసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.